ఎవరైతే మంచి ఇల్లు G+1 ఇంటి కోసం చూస్తున్నారో వారి కోసం మంచి ప్రాపర్టీ అయితే తీసుకువచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకువచ్చాను. మనకి ఇంటి డైమెన్షన్స్ ప్రకారం చూసుకుంటే 24x50 అయితే ఉంటుంది. టోటల్గా మనకి 134 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. వెస్ట్ ఫేసింగ్లో అయితే ఉంటుంది. మనకి ఇంటి ముందు రోడ్ చూసుకున్నా కూడా మనకి 30 ఫీట్ వైడ్ రోడ్స్తోని మంచి కాలనీలో మీకోసం ఈ ఇల్లు అయితే తీసుకువచ్చాను ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక సింగిల్ బెడ్రూము, విశాలమైన 2 కార్స్ పట్టేంత పార్కింగ్ అయితే ఉంటుంది. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 99 lakhs అయితే ప్రైస్ కోట్ చేస్తున్నారు. G+1 హౌస్ అండి. ఈ ప్రైస్లో G+1 హౌస్ అనేది 134 గజాల్లో దొరకడం చాలా కష్టము. లొకేషన్ పరంగా చూసుకుంటే లొకేషన్ వచ్చేసరికి ఇంద్రేశం లొకేషన్లో ఈ హౌస్ అయితే ఉంటుంది. మన ఇంద్రేశం మెయిన్ రోడ్డు, మన ఆర్టీఏ ఆఫీస్ నుంచి ఎగ్జాక్ట్గా మీకు ఈ హౌస్ అనేది 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు ఇల్లంతా కవర్ చేసి చూపిస్తాను. ఈ ప్రాపర్టీ మీద మనకి అన్ని బ్యాంక్స్ అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూసారు కదా హాల్ ఏరియా, అదేవిధంగా కిచెన్ ఏరియా ఎంత విశాలంగా వచ్చిందో. మనకి బ్యాక్ యార్డ్లోనే మీకు వాష్ ఏరియా, అదేవిధంగా బోర్ పాయింట్, స్టోరేజ్ ట్యాంక్ అయితే ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గల్లీ చూసుకున్నట్టయితే మనకి 3 ఫీట్ గల్లీ అయితే వదిలిపెట్టారు. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు పార్కింగ్ ఏరియా అన్ని కవర్ చేసి చూపిస్తాను చూడండి. పార్కింగ్ ఏరియా చూపిస్తున్నాను చూడండి. 2 కార్స్ పట్టేంత పార్కింగ్ అయితే వదిలిపెట్టడం అయితే జరిగింది. విశాలమైన పార్కింగ్తో ఎకానమీ బడ్జెట్లో ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. త్వరపడండి ఫ్రెండ్స్. లిమిటెడ్ హౌసెస్ అయితే ఉన్నాయి. 1 CRలో G+1 హౌస్ దొరకడం చాలా కష్టంగా ఉన్నాయి. మనకి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్టెప్స్కి వచ్చేసరికి, సైడ్కి వచ్చేసరికి SS రైలింగ్ అయితే యూజ్ చేశారు. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. బాల్కనీలో అయితే షీట్స్ అయితే UPVC షీట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి ఇల్లు అండి, ఎకానమీ బడ్జెట్లోనే సేల్ చేస్తున్నారు. త్వరపడండి. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్లో మనకి పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా రావడం జరిగింది. ఈ హౌస్ నుంచి చూసుకున్నట్టయితే మనకి పటాన్చెరు మెయిన్ రోడ్కి 4 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి BHEL సర్కిల్కి వచ్చేసరికి 10 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకి గచ్చిబౌలికి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి 18 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. హైటెక్ సిటీకి చూసుకున్నా కూడా మనకి 20 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మెయిన్ రోడ్కి ఏదైతే ఇంద్రేశం మెయిన్ రోడ్కి చూసుకున్నామో, ఇంద్రేశం మెయిన్ రోడ్కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్ పక్కనే మనకి ఇక్కడ వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ యార్డ్లో కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాస్తుపరంగా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. త్వరపడండి ఫ్రెండ్స్. లిమిటెడ్గా ఉన్నాయి హౌసెస్ 1 CR బడ్జెట్లో G+1 హౌసెస్ అనేవి. త్వరపడండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఎప్పటికప్పుడు మీకోసం ఎకానమీ బడ్జెట్లో ఎకానమీ టు ప్రీమియం బడ్జెట్లో హౌసెస్ పోస్ట్ చేస్తూనే ఉంటారు. మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.